దానికి పెద్ద ఎత్తున మా యాదవ సోదరులందరూ వచ్చి పెద్ద ఎత్తున విజయవంతంగా చేసినందుకు వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మా సదర్ ఉత్సవానికి పూర్తిగా సహకరించిన విలేకరులకు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు, పోలీస్ డిపార్ట్మెంటు, సిఐ గారికి, మా మా వెన్నంటి ప్రోత్సహించిన మా ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారికి, మా నాయకులకు అందరికీ మా సదర్ ఉత్సవానికి విజయవంతం చేసినందుకు కూడా మీరందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మా సదర్ ఉత్సవానికి పట్టణం నుంచి వచ్చిన అందరికీ కూడా పట్టణ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ నిన్న సదర్ ఉత్సవంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగే క్రమంలో మేము నిన్న శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి గారు రావడం జరిగింది. మేము ఆయనను ఆహ్వానించినాం, సదర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను ఆహ్వానించాము. కానీ కొంతమంది ఆయన ఇంకా తాగుబోతులు వచ్చి తాగి నిన్న మా సదర్ ఉత్సవానికి డిస్టర్బెన్స్ చేసినందుకు మా యాదవుల భావాలని దెబ్బతీసింది. ఎందుకంటే మిమ్మల్ని ఆహ్వానించడం, మీరు వచ్చి కూర్చోవాలి, మీరు మాకు మీరు సందేశం ఇచ్చి పోవాలి. తాగి వచ్చి మీరు కూడా పెద్ద మనుషులు, మీరు మాజీ మంత్రి, రాష్ట్రానికి మాజీ మంత్రి చేసిండ్రు, మీరు కూడా తాగి వచ్చి మా యాదవుల కృష్ణుని పూజ చేసుకొని మేము పవిత్రంగా ఉన్న దాంట్లో వచ్చి మీరు అందరూ వచ్చి మమ్మల్ని న్యూసెన్స్ చేసినందుకు కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మా యాదవులందరూ మార్నింగ్ నుంచి వాళ్ళు ఉపవాసం ఉండి దున్నలను తీసుకొచ్చి పవిత్రంగా కృష్ణుడి పూజ చేసుకొని మహిళలు వచ్చిండ్రు, వాళ్ళందరూ వచ్చిండ్రు. వస్తే కొంతమంది చిల్లరగాళ్ళని ఎన్నికేసుకొచ్చి మీ పేరు ఖరాబ్ చేసుకుండ్రు శ్రీనివాస్ గౌడ్ గారు. మీరు ఎందుకంటే మీరు వచ్చి మాకు సందేశం ఇచ్చేది ఉంటుంది, మేము మీ సందేశం ఇచ్చుంటే మిమ్మల్ని ఆహ్వానించడం కూడా మేము మీ వెనుక కొంతమంది వేరే వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని మా సదర్ ఉత్సవంలో యాదవులందరినీ మనోభావాలందరినీ కూడా మీరు దెబ్బతీసినందుకు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు రాండి, ఆహ్వానించినాము, మీరు రావాలి, మాట్లాడుకోవాలి, అన్నీ చేయాలి. కానీ కొంతమంది తాగి వచ్చి స్టేజ్ మీద తాగి వచ్చే వాళ్ళు ఇప్పుడు మీ నాయకులే కానీ మీరే కానీ తాగి మీరు ఇంట్లో సత్యనారాయణ వ్రతం పెట్టుకుంటాం, అట్లే తాగి వస్తారా చెప్పండి? మా పవిత్రమైన యాదవుల మనోభావాలు దెబ్బతీసింది. మీరు పూజలు ఉంటే అట్లే తాగి వస్తారా? మా యాదవులదని చెప్పేసి చిన్న చూపు చూసే తాగి వస్తారా మీరు ఎట్లా? కనుక మేము దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాము. మళ్ళీ కూడా వేరే కుల సంఘాలు కూడా మిమ్మల్ని పిలవలేదు. ఎందుకంటే మీరు పెద్ద మనిషి అని చెప్పి మేము పిలిచినప్పుడు మీరు అందరు కానీ తాగి మొత్తము మా ఊళ్ళో ఆడ యాదవులే లేరు. ఆయన ఇంకా ఎవరెవరిని ఆ వాడ నుంచి ఈ వాడ నుంచి తీసుకొచ్చి నీకు అభిమానులు ఉంటే నీ ఇంటికాడ పెట్టుకో, కానీ మా యాదవుల దగ్గరకు వచ్చి వాళ్ళందరూ తాగి న్యూసెన్స్ చేసి మా అందరి 10-15 నిమిషాలు మాకు డిస్టర్బెన్స్ చేసినందుకు మేము చాలా కలత చెందినాము. యాదవులందరూ కూడా మళ్ళా రాత్రి కూడా అందరూ మాట్లాడుకోవడం జరిగింది. ఇట్లా చేస్తే ఎట్లా, నువ్వు మాజీ మంత్రివి. కనుక ఈ విషయాన్ని మేము మాత్రం తీవ్రంగా ఖండిస్తాము. ప్రజలలో మీకు ఏం లేదు, మీకు 50,000 60,000 ఓట్లు వచ్చినాయి ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ వస్తే 13,000 ఓట్లు వచ్చినాయి. మీది ఎట్లుందో మీరు చూసుకోండి. మా యాదవులందరూ కూడా ఈరోజు మీరు చేసిన అన్యాయానికి వాళ్ళందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అందరూ పనిచేయడానికి సంసిద్ధులై ఉన్నారు. కనుక మీరు అందరూ వచ్చి మా ప్రోగ్రాం, ఎందుకంటే మేము మిమ్మల్ని ఆహ్వానిస్తాం, మేము అంటే అన్ని పార్టీలు బీజేపీని ఆహ్వానించినాము, కాంగ్రెస్ పార్టీని వాళ్ళని ఆహ్వానించినాము, ఎంఐఎం వాళ్ళని ఆహ్వానించినాము, టీఆర్ఎస్ వాళ్ళని కూడా ఆహ్వానించినాము. అందరు రావాలి, మా సదర్ ఉత్సవం అని చెప్పాలి, మమ్మల్ని ఎంకరేజ్ చేసుకోవాలి. కానీ మొత్తం చిల్లరగాళ్ళ నడుకొచ్చి తాగి మమ్మల్ని మా ప్రోగ్రామ్ని డిస్టర్బెన్స్ చేసినందుకు కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ మళ్ళీ ఈసారి కూడా మేము కూడా మిమ్మల్ని పిలవాలన్నా వద్దాననేది కూడా మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే మీ మీద గౌరవం ఉంది, ఉన్నప్పుడు దాన్ని పెట్టుకోవాలి. చిల్లరగాళ్ళు వచ్చి స్టేజ్ మీద నేనే చెప్తుంటే పడతాయి వావ్ అయితే అంటుండో కూడా వచ్చి తాగి
ఇట్లాంటి రోజులు పెట్టుకుంటే మీకు ఇప్పటికే డ్యామేజ్ అయిపోయింది మొత్తం ఈ కాన్స్టిట్యూన్సీలే. మళ్ళీ ఉన్నది కూడా ఖరాబ్ చేసుకోకండి. ఎందుకంటే కుల సంఘాలు నువ్వు బీసీ అని అంటావు కనుక మా యాదవులను కూడా మేము బీసీలమే కదా. వేరే వాళ్ళని తీసుకొచ్చి ఆడ ఎంత న్యూసెన్స్ చేసింది మీరు. మళ్ళీ ఈరోజు కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు సీనన్న దెబ్బాటి. ఏం దెబ్బరా భయ్? తాగి గుదావలో తాగి వచ్చి గడబడ మా దగ్గర చేస్తే ఇదేనా మీ కుల సంఘం? ఇప్పుడు కొంతమంది వాదాభాస్కర్ అన్న నువ్వు ఒకటి ఆర్టిక్యూలా పెడుతున్నావు, అదే మీ కుల సంఘంలో కూడా తాగి వస్తే కూడా అది నువ్వు ఓకే చెప్తావా? మీరు సోషల్ మీడియా పెట్టేటప్పుడు మీరు ఆలోచన చేయండి. మా యాదవుల మనోభావాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాం. ఎందుకంటే రేపు కూడా మేము పిలవాలన్నా వద్దని కూడా మేము ఆలోచన చేసుకుంటాం. ఎందుకంటే మీరు రావాలి మాకు సందేశం ఇచ్చిపోవాలి. మిగతా కులాలు కూడా మీరందరూ కూడా ఆలోచన చేసుకోండి. వీళ్ళందరూ ఇట్లే వస్తే ఇప్పటికే మామూలు ప్రశాంతంగా ఉంది. మళ్ళీ ఇదే వచ్చి న్యూసెన్స్ అందరు కుల సంఘంలో వచ్చి తాగి ఇట్లా చేస్తారు. ఈరోజు మా కుల సంఘానికి వచ్చింది, రేపు పొద్దున వేరే కుల సంఘాలలో కూడా వస్తారు. కనుక మీరు అందరూ ఆలోచన చేయండి. పెద్ద మనుషులు కానీ పట్టణ ప్రజలు కానీ ఆలోచన చేసి పిలువన్నా లేదని కూడా డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు ఇట్లే వచ్చింది అనుకో న్యూసెన్స్ అయ్యి మామూలు పట్టణం అంతా వాతావరణం అంతా దెబ్బతింటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళీ సదరు ఉత్సవంలో మా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక మేము దీన్ని తీవ్రంగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు సారీ చెప్తారా తప్పైందని చెప్తారా అనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం మేము. కానీ మాజీ మంత్రి ఎంతో ఉన్న వాళ్ళు తాగి అక్కడ అందరూ సృష్టించారు, అయితే మంత్రి కూడా తాగాలని అక్కడ అందరు తాగే ఉన్నారు. మొత్తం ఈయన మొత్తం తాగిండ్రు. వెనుక మాత్రం మొత్తం ఆయన వెనుకొచ్చిన న్యూసెన్స్ చేసిండు. అంటే వేదిక పైన కూడా ఆయన ఒక అనౌన్స్మెంట్ చేసిండ్రు. అంటే మీరు ఇట్లే న్యూసెన్స్ చేస్తే నేను వేదిక దిగిపోతాను చెప్పేసి అంటే వాళ్ళ అర్చనని కూడా కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసిండ్రు కదా అనేది. కంట్రోల్ ఎవరు లేరు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ రాగానే అక్కడ మా ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చిండు, మా ఎమ్మెల్యే గారు వచ్చినాక బండి దిగాడు. సాధారణంగా ఆహ్వానించాం. మీరు కూడా బండి దిగి మా దగ్గరికి రావాలి, వేదికపైకి రావాలి. ప్రజలలో వచ్చి అండ్లు వచ్చి న్యూసెన్స్ చేసుకుంటూ వస్తే తప్పు కదా. మీకు గౌరవిస్తాం. మేము ఆహ్వానించినాము. మీరు మాజీ మంత్రిగా మిమ్మల్ని ఆహ్వానించాము. మీరు ఏడే రావాలి, ఇక్కడ స్టేజ్ కాడ దిగాలి. మేము సాల్వ్ చేస్తాము, కండవ కలుపుతాము, మేము గౌరవిస్తాము, అన్నీ చేస్తాము. ఆ పబ్లిక్లలో దొరికొచ్చి కొంతమందిని మాజీ 2-3 కౌన్సిలర్లు వాళ్ళ గల్లి నుంచి వేరే వాళ్ళని దొరికొచ్చి కాపీ దొరికొచ్చింది. అంతే. మళ్ళీ అది ఆయన గమనించుకోవాలి కదా శ్రీనివాస్ గౌడ్ గారు. ఇప్పుడు దెబ్బ తప్ప ఊరికైతే వాళ్ళు చేసింది ఉండదు, మీకే డ్యామేజ్ అవుతుంది, నాకేం ఉండదు. నువ్వు ఆ సభలో మంత్రి తాగి అదే అందరు తాగే ఉన్నారు, అందరు తాగే ఉన్నారు. మొత్తం తాగిండ్రు. వాడు పక్కన మా స్టేట్ నుంచి కూడా అశోక్ యాదవ్ వచ్చిండు. ఏంద్రా వీళ్ళంతా తాగిదేమి వచ్చిండ్రా భయ్ అని చెప్పి ఆయన మమ్మల్ని ఇదేమిరా భయ్ అని చెప్పిండు. మాకు ఆడ కృష్ణుడు ఉన్నాడు పక్కనే, మేము పూజ చేసుకున్నాము. ఆడ కృష్ణుడు ఉన్నాడు. పవిత్రమైన స్థలం ఇప్పుడు అది. ఆ రోజు నిన్నటికి మహిళలు వచ్చిండ్రు, కౌన్సిలర్లు వచ్చిండ్రు. ఇవన్నీ చూసుకోవాలి కదా మీరు. కనుక మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం.